జై శ్రీమన్నారాయణ. భార్యాభర్తల గొడవలు తగ్గాలి అని అంటే చాలా రకాల సమస్యలు ఉన్నాయమ్మా, అందు గురించి మేము విడిపోయాం అనేసి చాలామంది అంటున్నారండి. ఫస్ట్ ఒకటి తెలుసుకోండి, ఎప్పుడైనా సరే భార్యాభర్తలకి గొడవలు వస్తున్నాయి అని అంటే ఎందుకు వస్తున్నాయి అని అంటే పెళ్లి పొంతంలో, అంటే వాళ్ళ పుట్టిన డేటు, అబ్బాయి పుట్టిన డేటు అమ్మాయి పుట్టిన డేటు మ్యాచ్ కాలేదేమో ఫస్ట్ ఒకటి చూసుకోండి. తర్వాత వాళ్ళు ఉంటున్న ఇంటి దిశ ఒకటి, అలాగే వాళ్ళ పెళ్లి డేట్ ఒకటి కనుక పరిశీలించినట్టయితే, ముహూర్తాన్ని నేను తప్పు పడతలేదండి, వాళ్ళు డేట్ మ్యారేజ్ డేట్లో కనుక ఎవరికైనా సరే మ్యారేజ్ డేట్ అంతా కలిపితే కనుక 2, 4, 5 తర్వాత 7, 8 ఈ 5 గ్రహాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఎక్కువ శాతం గొడవలు అనేవి, ఆర్థిక ఇబ్బందులు అనేవి రావడం ఉంటుంది. కొంతమంది విడిపోవడం కూడా జరుగుద్దండి. కాబట్టి ఇలాగ భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు ఏం చెయ్యాలమ్మా? లేదు విడిపోయిన వాళ్ళైతే పోనీ దానికి పరిహారం ఏంటి అంటే దానికి కూడా చేసుకోవచ్చు. అలాగే కలిసి ఉంటూ ఇంకా విడిపోదాం అనుకునే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన పరిహారం కనుక పాటించినట్టయితే ఖచ్చితంగా మంచి జీవితాన్ని, సంతోషకరంగా అనురాగంతో కలకాలం జీవించే జీవితాన్ని మీరు పొందగలుగుతారు. ఏం చేయాలి? ఆంజనేయ స్వామిని చూడండి, సీతారాములను కలిపింది ఎవరు అని అంటే హనుమంతుల వారే మనకి గుర్తొస్తారు. కాబట్టి ఆంజనేయ స్వామిని గనక మనం నిత్యం ఉపాసన చేసినట్టయితే, ఆ స్వామికి సింధూరాన్ని గనక సమర్పించినట్టయితే భార్యాభర్తల గొడవలు తగ్గి, అందులోని ఎవరు ఇవ్వాలి అని అంటే భార్యాభర్తలు ఇద్దరూ, మ్యాక్సిమం ఇద్దరూ వెళ్ళి ఆయనకి గనక సమర్పించినట్టయితే ఈ కష్టాల నుంచి, ఈ భార్యాభర్తల గొడవల నుంచి తప్పించటం అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే, ఇలా భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు ఎప్పుడైనా సరే మీరు వీలు చూసుకుని భద్రాచలంలో ఉన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, భద్రాచలంలో ఉన్న సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి దర్శనం గనక చేసుకుని మీరు వచ్చినట్టయితే చక్కగా, అంటే భార్యాభర్తల గొడవలు పూర్తిగా తగ్గిపోతాయని నేను అంటలేదండి, కానీ ప్రశాంతమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. అలాగే గొడవల నుంచి మీరు కొంచెం, ఒకళ్ళ గొడవ పడినా ఒకళ్ళ తగ్గడం, ఒకళ్ళ తగ్గితే ఇంకొకళ్ళు ఇంకొకసారి కాకపోయినా ఇంకొకసారైనా తగ్గడం అనేది జరుగుద్ది. అలా గనక ఎవరైనా సరే రాముల వారి దర్శనం చేసుకుంటే చక్కగా అన్యోన్యత అనేది మీకు ఏర్పడుతుంది. అలాగే మీ మ్యారేజ్ డేట్ కనుక బాగుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. చేసుకుంటే కనుక బాగోకపోతే దానికి పరిహారం మ్యారేజ్ డేట్ మార్చుకోవచ్చు. మార్చుకున్నట్టయితే కనుక భార్యాభర్తల గొడవలు తీరటం కూడా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు గొడవలు పడేవాళ్ళు గొడవలు తగ్గి చక్కగా అనురాగంతో ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.